వీలైతే ప్రేమిద్దాం రా, పోయేదే ఉంది. మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి దసరా బ్యాండ్ రేటింగ్ అయితే ఈ వీడియోలో అయితే ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్కి వచ్చేసి పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట. పాస్వర్డ్ వచ్చేసి వీడియోలో ఉంటుంది. వీడియోని చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు పాస్వర్డ్ అనేది అర్థమవుతుంది అనమాట. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుండి ఫాలో అయితే కాండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకెందుకు ఆలోచన స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ పాస్వర్డ్ వచ్చేసి వీడియోలో ఉంటుంది, మీరైతే వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆల్ వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్స్లో ఇక్కడ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని జస్ట్ ఇలా డ్రాప్ చేసి ఇలా అయితే పెట్టేసేయండి, ఇలా పైకి పెట్టేసేయండి. ఓకే, ఇలా పైకి అయితే పెట్టేసేయండి. ఇలా పెట్టేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లో మళ్ళీ ఇక్కడ జస్ట్ మీరైతే ఏం లేదు, ఈ బ్రష్ పిఎన్జీస్ని అయితే యాడ్ చేసుకోండి. ఈ బ్రష్ పిఎన్జీ ఎలా క్రియేట్ చేయాలనేది నేను చాలా వీడియోస్లో చెప్పాను, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడ నుండి అయితే మీరైతే ఒకసారి వీడియోని చివరి వరకు చూసి ఇలా అయితే క్రియేట్ చేసుకుని మీ పిఎన్జీస్ని అయితే పెట్టేసి ఒకసారి నేనైతే ఇవన్నీ ఒకసారి యాడ్ చేసి చూపిస్తా చూడండి. ఇలా అయితే నీట్గా మీరైతే మీ ఫ్రెండ్స్ ఫొటోస్ని అయితే ఇలా బ్రష్ పిఎన్జీ లెక్క అయితే ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ కొన్ని టెక్స్ట్ పిఎన్జీస్ అయితే ఇస్తాను అనమాట. వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ ఈ పిఎన్జీని అయితే సెలెక్ట్ చేసుకొని ఓకే, దీని అయితే ఇలా క్రాప్ చేసి కరెక్ట్గా మీకైతే కరెక్ట్గా అయితే సరిపోతుంది అనమాట ఇలా. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట, దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇలా మీకు టెక్స్ట్ పిఎన్జీస్ అయితే ఇస్తాను, వాటిని అయితే సెలెక్ట్ చేసుకొని సింపుల్గా ఇలా అయితే ఇలా పెట్టేసేయండి. అండ్ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఇంకొక టెక్స్ట్ పిఎన్జీని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా నీట్గా అయితే మీరైతే యాడ్ చేసుకోండి. అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇంకో టెక్స్ట్ పిఎన్జీ ఉంటుంది, ఆ టెక్స్ట్ పిఎన్జీని కూడా యాడ్ చేసుకోండి. ఇలా అయితే నీట్గా ఓకే, ఇలా నీట్గా పెట్టేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ కొంచెం సైడ్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేయండి. అండ్ ఇన్నర్ వచ్చేసి 2 పెట్టేసేయండి. ఓకే, ఈ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్లో అడ్జస్ట్మెంట్ మీద క్లిక్ చేసి ఇవి అయితే ఒకసారి మీరైతే ఒక 10 అలా పెట్టేసుకోండి. ఇలా నీట్గా ఇలా అయితే పెట్టుకోండి. టెంపో వచ్చేసి సెలెక్ట్ చేసుకొని ఒకసారి చూసుకోండి, అన్ని ప్లస్లో పెట్టుకోండి. ఇలా నీట్గా ఒకసారి ఇలా చూసుకొని ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీకు బ్యానర్ అనేది గ్యాలరీలో సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.